అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. ఏపీలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకాండలో ఇసుక మాఫియా ఒకటి. ఇసుక ఇష్టాసారంగా తోడేస్తున్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక డూప్లికేట్ కంపెనీ, దానికి ఏ అర్హత లేనటువంటి కంపెనీకి ఇసుకని అప్పచెప్పి ఈ శాండ్ మాఫియా ఇతర రాష్ట్రాలకు ఇసుకని ఏ విధంగా దోపిడీ చేస్తుంది, బిల్లులు లేకుండా ఏ విధంగా తరలించేస్తుంది అనేది వైసీపీ ప్రభుత్వం ఎంత కప్పుపుచ్చాలనుకున్నా ఈరోజు కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా చీఎన్సీపీ కట్టినటువంటి పరిస్థితులు, ఐఏఎస్ఎల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ కళ్ళు ఎదుర్కొంటున్న జరుగుతున్న దారుణాన్ని చూసి కూడా కళ్ళున్న కబూదుల్లో ఉన్నారు. మీరు అందరూ కూడా ఆఫీసులు ఈ రోజుని డబ్బులు కొక్కుర్తిపడో లేదా ప్రమోషన్లు కొక్కుర్తిపడో ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనే రీతిలో, అంటే డైరెక్ట్గా ఎలా కనపడ ఆ రీతిలో ఆంధ్ర ఉద్యోగుల్ని చీఎన్సీపీగా పెట్టడం జరిగింది. ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనేక చోట్ల ఇసుక ఇష్టాసారంగా తవ్వేస్తున్నారు. ఏమో మళ్ళీ రిజల్ట్ వచ్చేటప్పటికి మనం నెగ్గమేమో, తోడుకున్నాడు తోడేద్దాం, దండుకున్నాడు దండేద్దాం. ఇంత విధ్వంసకరమైన పరిస్థితుల్లో కూడా ఇంకా కొంతమంది మూర్ఖులు మా పార్టీ వస్తుంది, మాకు నచ్చిన పార్టీ వస్తుంది, మాకు బోళ్ళు పంచిపెట్టేయాడు. ఏం పంచిపెట్టేయడం మూర్ఖులరా? ప్రజల దగ్గర డబ్బులు దోచేసి, వేల కోట్లు దోచేసి 10 రూపాయలు 5 రూపాయలు ముష్టేయడం పంచిపెట్టడమా? రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా? రాష్ట్రం ఎన్ని గనులు దోచేస్తున్నారు, ఇసుక, మద్యం, ఎంత అరాచకాలు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది ఇంకా మూర్ఖత్వపు ఆలోచనలతో ఉన్నారంటే చాలా సిగ్గుసేటు. ఇటువంటి వాళ్ళు అందరూ ఓటేసి రేపొద్దు నిజంగా వీళ్ళు అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎందుకు పరికరాని పరిస్థితుల్లో తయారయ్యే అవకాశం కంపల్సరీ ఉన్నాయి. ఇంకా ఇసుక ఎంత సుప్రీంకోర్టు ఇచ్చి అన్న తర్వాత కూడా ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి. జై భీమ్.